అందరికీ నమస్తే అండి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్కు అమెరికాకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మొదటి విడతలో ఒక 2.5 గంటల పాటు చర్చించారు. ఆ తర్వాత మళ్ళీ కూర్చొని సుమారుగా 21 గంటల పాటు ఈ రెండు దేశాల ప్రతినిధులు పాకిస్తాన్లో గడిపారు, ఇస్లామాబాద్లో గడిపారు. అడపదడప చర్చించుకుంటూనే ఉన్నారు. చివరికి ఆ చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ 10 షరతులు పెట్టింది, అమెరికా 15 సూత్రాలను ప్రతిపాదించింది. వీటిలో ప్రధానమైన వాటిని, అసలు ఇరాన్ పెట్టిన ప్రధానమైన అంశాలను అమెరికా అస్సలు పట్టించుకోలేదు. దాంతో ఇరాన్ మాకు అవసరం లేదు, చర్చకు అవసరం లేదు అన్నారు. అమెరికా కూడా మీకు అవసరం లేకపోతే మాకేముంది, మాకు కూడా అవసరం లేదు, మా దేశాధినేత తీసుకునే నిర్ణయాలకు మీరు బలైపోతారని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మేము వెళ్ళిపోతున్నాము, ఇంకా మాకు అవసరం లేదు, మేము వాషింగ్టన్ డీసీకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారనమాట. సో ఇంతకీ వీళ్ళ మధ్య ఈ ప్రతిష్టంభన నెలకొన్న అంశాలు ఏమిటంటే, ఫస్ట్ హార్మూజ్ జలసంధి. ఆ హార్మూజ్ జలసంధిని పూర్తిగా మా కంట్రోల్లో వదిలేయండి, మేము ఆ మార్గం ద్వారా వెళ్ళే నౌకలకు మేము ట్యాక్స్ వేసుకుంటాం, పన్నులు వసూలు చేస్తాము, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పి ఇరాన్ అడిగితే అమెరికా ఒప్పుకోలేదు. అసలు అది మీ నియంత్రణలో ఉండడానికే కుదరదు అని చెప్పింది. దానికి ఇరాన్ అంగీకరించాలి. అది మా నియంత్రణలోనే ఉండాలి, మేమే వాళ్ళ మీద పన్నులు వసూలు చేస్తామని చెప్పారు. దానికి రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అలాగే ఇరాన్లో జరుగుతున్న అణు కార్యక్రమాన్ని, దీనికి సంబంధించిన అణ్వాయుధాల తయారీ, అణు కార్యక్రమం, యురేనియం శుద్ధి ఇదంతా ఉంది కదా, ఇది పూర్తిగా నిలిపివేయాలి అని అమెరికా ప్రతిపాదిస్తే ఇరాన్ ఒప్పుకోలేదు. అది మా దేశం ఇష్టం, మా దేశ సార్వభౌమాధికారం, ప్రపంచంలో ఇతర దేశాలను కూడా మీరు అలాగే నియంత్రిస్తున్నారా, ప్రతి దేశంలో కూడా ఇది జరుగుతోంది అని చెప్పి అక్కడ కూడా కొంత చర్చల ప్రతిష్టంభన నెలకొందన్నమాట. అలా ఈ అణ్వాయుధాలకు తయారీ సంబంధించిన అంశంలో కూడా ప్రతిష్టంభన నెలకొంది. రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అలాగే ఇక మూడో అంశం, ఇరాన్ ఆర్థిక సాయం అడిగింది కదా, మా దేశంలో చాలా ఆస్తి నష్టం జరిగింది యుద్ధం వలన, మేము చాలా నష్టపోయాము, ఆర్థికంగా మా దేశంలో పేదరికం ఎక్కువ ఉంది, సో మాకు ఆర్థిక సహకారం అందించాలి అనే ప్రతిపాదన కూడా అమెరికా తిరస్కరించింది. అలాగే వివిధ దేశాల్లో కొన్ని ఆంక్షలు ఉన్నాయి ఇరాన్ మీద, సో ఆంక్షలను ఎత్తివేయాలి అని కూడా ఇరాన్ ప్రతిపాదిస్తే దానికి కూడా అమెరికా ఒప్పుకోలేదు. అంటే ఇరాన్ పెట్టిన ఏ షరతుకి కూడా అమెరికా సూత్రప్రాయంగా కూడా అంగీకారం తెలపకపోగా వాళ్ళు కొన్ని షరతులు తీసుకొచ్చారు. అసలు మీరు మాకు షరతులు పెట్టడం కాదు, మేమే మీకు షరతులు పెడతాము అని చెప్పి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టడంతో దానికి ఇరాన్ అసలు అంగీకరించలేదు. దాంతో చర్చలు అర్ధంతరంగా ఆపేసి ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఎనీ టైం మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి యుద్ధం మొదలైతే మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది, ఎవరూ ఊహించినటువంటి స్థాయిలో ఉంటుంది అని డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు ప్రకటించారు. అక్కడ చర్చలు జరుగుతున్నాయి, చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్ కోలుకోలేనంతగా దెబ్బతీస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాబట్టి సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది, యుద్ధం తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది సో అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి, అండ్ కొంచెం ఇబ్బందికరంగానే ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే చర్చలు సఫలమవ్వాలి, యుద్ధం మళ్ళీ జరగకూడదని అందరూ కోరుకున్నారు. ఎందుకంటే ఈ 36 రోజుల యుద్ధం కారణంగానే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా నష్టపోయారు. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధం కొనసాగితే, అది కాస్త తీవ్ర స్థాయిలో ఉంటే ఇరాన్ కూడా ఊరుకోదు, ఇరాన్ కూడా ప్రతిఘటిస్తుంది. సో చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ.